హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. గ్రామ వార్డు సచివాలయం 3.0లో భాగంగా ఈరోజు మనం ఏఎన్ఎం ఆర్ ఎంపీహెచ్ఏ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూద్దామండి. రిక్రూట్మెంట్ విధానం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత చేంజ్ చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా ఈ రిక్రూట్మెంట్ని అయితే తయారు చేద్దాము అనేటువంటి ఒక కసరత్తు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీకోసం అయితే కలెక్ట్ చేశాను. అలాగే ఈ వీడియోలో ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే, మన యాస్పిరెంట్స్ అడిగిన విధంగా మెగా గ్రాండ్ టెస్ట్ కేవలం 20 రూపాయలకే కండక్ట్ చేస్తున్నాం. ఇది కూడా త్వరలో అంటే మంగళవారం 25వ తారీఖున మీకు అందుబాటులో వస్తుంది. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ మెగా టెస్ట్ రాయొచ్చు. అది ఎలా రాయాలి, ఎలా చేయాలనేది మొత్తం వివరాలు అయితే నేను ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఏఎన్ఎం మరి ఎంపీహెచ్ఏ సంబంధించినటువంటి ఖాళీలు అయితే చాలా ఉన్నాయండి. గత క్యాబినెట్ మీటింగ్లో కూడా హానరబుల్ సీఎం గారు అయితే 993 పోస్టులు అయితే 993 పోస్టుల్ని గత క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించి ఆర్థిక శాఖ యొక్క అనుమతి కోసం కూడా ఈ ఫైల్ పంపించారండి. దానిలో ఇంకా చెప్పాలంటే ఈ 993లో కూడా ఏఎన్ఎం ఆర్ ఎంపీహెచ్ఏ ఉన్నాయి. అలాగే 26,000 గ్రామ వార్డు సచివాలయం పోస్టుల్లో కూడా ఏఎన్ఎం ఆర్ ఎంపీహెచ్ఏ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి మన జయదేవ్ అకాడమీ అయితే మంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అందిస్తుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి సమాచారము, అలాగే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, స్కీమ్స్ మొత్తం సంబంధించిన బుక్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉండే. ఈసారి అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఉద్యోగం చేసినప్పటికీ అంటే ప్రైవేట్ ఉద్యోగము, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగము, లేకపోతే అవుట్సోర్సింగ్ ఏ ఉద్యోగం చేసినప్పటికీ మీ ఉద్యోగాన్ని మీరు నిర్వర్తించుకుంటూనే మీ యొక్క ఖాళీ సమయంలో ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయితే ఈ కోర్సుని చాలా తక్కువలోనే మీకు అందిస్తున్నాము. హ్యాపీగా ప్రిపేర్ అయ్యి మంచి జాబుని, గవర్నమెంట్ జాబుని సాధించే అవకాశం మీ ముందుందండి. మరి ఆన్లైన్ క్లాసెస్ అంటే ఆ సమయానికి మేము ఉండకపోతే ఒక టైం అనేది ఇస్తారు కదా సార్, 10 గంటలకు 11 గంటలకని ఇస్తారు, ఆ టైంలో మేము ఉండాలి అని చాలామంది అపోహపడుతున్నారండి. అవి లైవ్ క్లాసెస్. ఆ లైవ్ క్లాసెస్లో ఉండకపోతే ఎక్స్పైర్ అవుతాయి. కొన్ని వందల మంది అయితే లైవ్ క్లాసెస్ చూస్తూ ఉంటారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఉండమని చెప్తారు. ఇక్కడ మన జయదేవ్ అకాడమీ అయితే మీ సౌకర్యార్థం, మీ ఫెసిలిటీ కోసం అయితే మీరు అనేక ఉద్యోగాలు అంటే రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఏఎన్ఎంలుగా. కాబట్టి మీ ఉద్యోగాలు చేసుకుంటూ మీ యొక్క ఖాళీ సమయంలో మీరు ఈ క్లాసెస్కి చదివే విధంగా రికార్డెడ్ క్లాసెస్ మీకు అందుబాటులో తీసుకొచ్చామండి. ఈ రికార్డెడ్ క్లాసెస్ వల్ల ఉపయోగం ఏంటంటే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాయి. రికార్డ్ చేసి మీ యొక్క ఖాళీ సమయంలో ఎన్నిసార్లైనా ఈ క్లాసెస్ని మీకు చూసుకునేటటువంటి ఫెసిలిటీ, సౌకర్యం అయితే ఉంది. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అంటే ఆ టైంకి మనం ఉండాలనుకుంటున్నారు, అది కాదండి. రికార్డెడ్ క్లాసెస్ 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. మీ ఖాళీ సమయంలో ఎన్నిసార్లైనా ఈ క్లాసెస్ విని మీరు చదువుకొని మంచిగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్ మీకు అందిస్తున్నామండి. ఇక మనం చూసినట్టయితే ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ మాత్రం ఖచ్చితంగా గ్యారంటీగా ఈసారి మంచి నోటిఫికేషన్ అయితే మీకు అందుబాటులో ఉందండి. అలాగే దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్పే ముందు మన జయదేవ్ అకాడమీ తరఫున బుక్స్ అయితే ప్రిపేర్ చేసామండి. మీకు 100 మార్క్స్కి మీ యొక్క ఏఎన్ఎం సిలబస్సు ఉంటుంది. అలాగే పైన పార్ట్ ఏలో 50 మార్క్స్కి వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్లో కూడా కనీసం 20 నుంచి 25 మార్కులు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు అనేవి ఖచ్చితంగా సర్వేల మీద ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మన జయదేవ్ అకాడమీ తయారు చేశాము. ఎప్పుడైతే గ్రామ వార్డు సచివాలయం ప్రారంభించారో 2019 నుంచి గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, వాటి యొక్క ట్రాన్స్పరెన్సీ, అలాగే జాబ్ చార్ట్స్, వాటి యొక్క జీవోలు, వాళ్ళ యొక్క జాబ్ చార్ట్స్, అలాగే పంచాయతీరాజ్ యాక్ట్
1994 సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ కూడా ఇందులో మేము 2019 నుంచి ఏ టు జెడ్ అనేది మీకు అందుబాటులో తీసుకొచ్చామండి ఈ బుక్స్ ద్వారా. కాబట్టి 3 బుక్స్లు అయితే కాంబో ప్యాక్లో మీకు అందుబాటులో ఉన్నవి. అందరూ సహజంగా చెప్పాలంటే మీ 100 మార్క్స్లో ఒక 50 నుంచి 60 మార్కులు సంపాదిస్తారు, మైనస్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి ఇక మిగతా పార్ట్ ఏలో 50 మార్కులు కనుక చూసినట్లయితే చాలామంది ఆస్పిరెంట్స్ వచ్చేసరికి దాని మీద పెద్ద ఫోకస్ చేయరు, ఒక 5-10 మార్కులతో సర్దుకుంటున్నారు. కానీ ఈసారి జాబ్ కనుక మీరు కొట్టాలి, సాధించాలంటే ఆ 50 మార్కులు పార్ట్ ఏలో కనుక కనీసం ఒక 30 మార్కులు సాధిస్తే, ఇక్కడ 60 మార్కులు కనుక సబ్జెక్ట్లో మీరు సాధిస్తే ఆటోమేటిక్గా ఒక 30 మార్కులు పార్ట్ ఏలో సాధిస్తే మీరు 90 మార్కులతో మంచి ర్యాంక్ అయితే సాధించి ఉద్యోగానికి చేరువవుతారు. ఆ రకంగా మన జయదేవ అకాడమీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈ 3 బుక్స్ కనుక మీ వద్ద ఉంటే చూడండి, ఇదిగోండి, ఇది గ్రామ వార్డు సచివాలయ స్థాపన 2019 నుంచి ప్రీవియస్ మెటీరియల్ అయితే దొరకదండి. మన జయదేవ అకాడమీ జాగ్రత్తగా వాటిని మీకోసం అందుబాటులోకి అయితే తీసుకొచ్చాము. అప్పటి నుంచి ఉన్నటువంటి ఎప్పుడైతే గ్రామ వార్డు సచివాలయం స్థాపించాడో ఏ నుంచి జెడ్ వరకు అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు, అలాగే సర్వేలు, అన్ని ముఖ్యాంశాలు మీకు అందుబాటులో ఉంచామండి. ఈ బుక్ కనుక చూసినట్టు దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అలాగే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి యొక్క ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు వీటికి సంబంధించి 650 బిట్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మీకు అందుబాటులో ఉన్నాయండి. ఇంకొక 350 బిట్స్ కూడా మీకు ఎగ్జామ్కి వెళ్ళేలోపు అన్ని ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక 20-30 బిట్స్ అయితే తయారు చేసి ఫేజ్ వైజ్గా మన జయదేవ అకాడమీలో వీటన్నిటిని అప్లోడ్ చేస్తాము, రాస్తాం, చక్కగా రాసి మీకైతే అందుబాటులో తీసుకొస్తాము. 350 బిట్స్ కూడా మీకు ఫ్రీగా ఇస్తాము అన్నమాట. కాబట్టి ఈ 650 ఉన్నటువంటి బిట్స్ బుక్, అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి పూర్తి సమాచారము, అలాగే టాప్ 10 మోడల్ పేపర్స్ ఈ మొత్తం కనుక కలిపితే మీకు 999 రూపాయలకే వస్తున్నాయండి. ఈ 650 బిట్లు ఈ రోజు వరకు, ఇంకా 350 బిట్స్ ఎగ్జామ్ దాకా వచ్చిన ప్రతి పథకానికి సంబంధించినటువంటి వివరాలు మేము రాసి యాప్లో మీకు సాఫ్ట్ కాపీ రూపంలో ఇస్తాం. బుక్ అయితే ఇవ్వడం కుదరదు. ఎవరైతే కొన్నారో వారికి యాక్సెస్ అందులోకి వెళ్ళే విధంగా మీ నేమ్స్ కూడా ఫీడ్ చేసి పెడతాం. కాబట్టి 350 బిట్స్ కూడా మీకు ఇస్తానికి ప్రయత్నం చేస్తాను, ఫ్రీగా ఇస్తాము. కాబట్టి ఈ కాంబో ప్యాక్ చాలామంది పర్చేజ్ చేసుకుంటున్నారు. మీకు కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు మనవి చేస్తున్నాను, తీసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ కాంబో ప్యాక్ ఎలా తీసుకోవాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు. ముందుగా ఈ నెంబర్కి 9010960647 అనే నెంబర్కి ఫోన్పే చేయండి. ఎంత అంటే 999 రూపాయలని ఫోన్పే చేయండి. ఇదిగోండి 999 రూపాయలు ఫోన్పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్లో పంపించి మీ యొక్క ఫుల్ అడ్రస్ మీకు పోస్టల్గా ఎలా మీకు స్పీడ్గా వస్తుందో ఫుల్ అడ్రస్ రాయండి, మీ పేరు, ఫాదర్ నేము, అలాగే మీ యొక్క సెల్ నెంబర్ కూడా పంపిస్తే పోస్ట్ మ్యాన్ మీకు ఫోన్ చేసి ఎక్కడుండా మీకు అందిస్తాడనమాట. కాబట్టి ఈ 3 బుక్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్నవి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఎవరైతే ఈ బుక్స్లో ఏముంటాయి సార్ అనేసి అడగొచ్చు. కాబట్టి ఒక 2 మినిట్స్లో నేను కంప్లీట్ చేసి మనం వీడియోలోకి వెళ్దామండి. ఇదిగోండి మొట్టమొదటి బుక్ కనుక చూసినట్లయితే అందులో చూడండి, ఇదిగోండి ఇలా ప్రశ్నలు అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ఏఎన్ఎం ఖచ్చితంగా పార్ట్ ఏలో 30 నుంచి 35 మార్కులు వచ్చే అవకాశం అయితే ఉందండి. ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏజీఓ ద్వారా ఏర్పాటు చేశారు. అలాగే ఎంతమంది జనాభాకు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఏజీఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక వాలంటీర్కి ఎన్ని కుటుంబాలు, అలాగే గ్రామ సచివాలయం యొక్క విధి ఏమిటి, చూడండి. ఇవన్నీ గ్రామంలో స్ట్రీట్ లైట్స్ సంబంధించిన రిపేర్లు మరియు విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండి గ్రామంలో స్ట్రీట్ లైట్స్ వెలిగే విధంగా చూడవలసిన బాధ్యత ఎవరిపై జాబ్ చార్ట్లో ఉన్నది. ఇలా 1000 బిట్లపైన తయారు చేసామండి. గ్రామ సచివాలయం యొక్క విధి ఏమిటి,
అలాగే గ్రామ సచివాలయం ఎన్ని విధులు అన్నమాట. ఈ విధులు ఒక 10-12 ఉంటే వరుసనే ఇవ్వడం జరిగింది. ఇక గ్రామంలో మంచినీటి నాణ్యత పరీక్షలు గ్రామ సచివాలయం ఎవరు చేస్తారు, అలాగే అంగన్వాడీ కేంద్రాలు మరియు ICDS వారికి నివేదికలు అందించేటటువంటి ఉద్యోగి ఎవరు, ఇలా 1000 బిట్ల పైన మీకు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటుగా కనుక చూసినట్లయితే పంచాయతీరాజ్ యాక్ట్ 1994లో ఉన్న ముఖ్యమైన ఆర్టికల్స్ కూడా ఖచ్చితంగా పార్టీలు అడుగుతారు కాబట్టి ఈ యొక్క బిట్స్ కూడా ఇందులో మీకోసం ఉంచామండి. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాలు కూడా మీకు అందుబాటులో ఇక్కడ 650 బిట్స్ అయితే ఈ రోజు వరకు వస్తాయి. మళ్ళీ ఒక 350 బిట్స్ అయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో చక్కగా మీకు సాఫ్ట్ కాపీ రూపంలో అంటే చేతితో రాసి ఇప్పుడు పథకం అప్పుడు ఒక 20-30 బిట్స్ ఎగ్జామ్ దాకా మీకు అందిస్తాం. అందులో చూసి మీరు ఆ 350 బిట్స్ కూడా రాసుకోవచ్చు. బుక్ అయితే రాదు దానికి, ఇప్పుడు వరకు అయితే బుక్ వస్తాం. చూడండి, P4 సర్వేని విస్తరించము. మీరు కూడా P4 సర్వేకి రేపు వెళ్ళాలి. మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీరు కూడా ఈ యొక్క సర్వేలు చేయాల్సి వస్తుందన్నమాట. అలాగే పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు, ఇక P4 సర్వే యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ చూడండి. మద్యం అక్రమాలపై భారీ జరిమానా విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఎక్సైజ్ చట్టం దేనికి జారీ చేసింది సవరణం. అట్లాగే చూడండి, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇప్పటివరకు 8 లక్షల మందికి అందించారు. ఇలా క్వశ్చన్స్ అన్నీ మీకోసం రెడీగా చేసి ఉండవండి. ఇక AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రూపొందించిన పురమిత్ర యాప్ ఎటువంటి ఫిర్యాదుల్ని యాప్కు అందించవచ్చు. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 650 బిట్స్ ప్రజెంట్ ఇప్పుడు అందుబాటులోనే, 350 బిట్స్ మళ్ళీ మన యాప్ గారు మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఫ్రీగా ఇస్తాం. వచ్చినటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారం అందులో మీకు సాఫ్ట్ కాపీ రూపంలో ఫ్రీగా ఇస్తామండి. 1000 బిట్లు అవి కూడా ఇస్తాము. ఓకే, ఇది ఈ బుక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇదిగో ఈ బుక్ ఫస్ట్ది చూపించాను, అలాగే ఇది రెండో బుక్లో చూపెట్టాను. కాబట్టి ఇవి పార్ట్ ఏలో మీకు 30 నుంచి 35 మార్కులు సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పార్ట్ బిలో కూడా మంచి మార్క్స్ రావడానికి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నవండి. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి, ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. ఏపీ వైద్య సేవల నియామక బోర్డుకు స్వయం ప్రతిపత్తి అటానమస్ పవర్ అనేది ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారో ఇక్కడ చూద్దాం. చూడండి, రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు APMSRBకు ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి హోదా కల్పించింది, అటానమస్ హోదా కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్ 2వ షెడ్యూల్ని సవరిస్తూ అటానమస్ ఆర్గనైజేషన్ జాబితాలో ఏపీ వైద్య సేవల నియామక బోర్డుని చేర్చిందనమాట. ఎందుకు అంటే దీంతో వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో APPSC పరిధిలో లేని రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయి పోస్టులను భర్తీని వేగవంతం చేసే వీలుంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారము ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఇక్కడ APPSC పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఏంటి అంటే రాష్ట్రానికి సంబంధించిన పోస్టులు, అలాగే జోన్లకు సంబంధించిన పోస్టులు, అలాగే జిల్లా స్థాయి పోస్టులు కూడా నియామకానికి చేపడటానికి APPSCకి అవకాశం కల్పించారు. కాబట్టి ఇదొక లేటెస్ట్ అప్డేటు. కాబట్టి గత క్యాబినెట్ మీటింగులో శాంక్షన్ అయినటువంటి 993 పోస్టుల్లో ANM పోస్టులు కూడా ఉన్నవి. ఇవి ఆర్థిక శాఖకి పంపించారు అప్రూవల్ నిమిత్తం. ఆల్రెడీ అయ్యి ఉంటుందని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయము. కాబట్టి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈసారి గ్రామవార్డు సచివాలయం 3.0లో ఎక్కువ ANM పోస్టులు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉన్నది. మీరు మీ యొక్క మళ్ళీ చెబుతున్న ఉద్యోగాలకు వెళ్ళండి. మీ ఉద్యోగాలు చేసుకుంటూ ఖాళీ సమయంలో 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. మీ ఖాళీ సమయంలో ఎక్కువ సార్లు అయినా చూసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఇది లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఏఎన్ఎం ఆర్ MPH సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. అలాగే మెగా గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. నమూనా మోడల్ టెస్ట్ అనమాట. మోడల్ టెస్ట్ కేవలం 20 రూపాయలకే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 150 మార్కులకి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ అనేది మేము మీకు 20 రూపాయలకి ఇస్తున్నాము. తద్వారా మీకు ఏమవుతుందంటే ఆ టెస్ట్ కనుక రాస్తే 1 నుంచి 150 మార్కులకు రాయండి. మధ్యలో కనుక ఆపారంటే మళ్ళీ అంతవరకు ఆగిద్ది, స్కోర్ కూడా రాదనమాట. 150 మార్కులకి మైనస్ మార్కింగ్ పోను. మీరు ఎన్ని మార్కులు సాధించారనేది
ఆ టెస్ట్ కంప్లీట్ అయితేనే వస్తాయి. 150కి ఎన్ని మార్కులు వస్తుంది, మీ యొక్క మెరిట్స్ డిమెరిట్స్, మీ బలాలు బలహీనతలు అనేది ఈ యొక్క టెస్ట్ రాయటం ద్వారా తెలుస్తుంది. కాబట్టి కేవలం 20 రూపాయలేనండి, అందులో జిఎస్టీ కూడా 11 రూపాయలు పోతే పెద్దగా ఏమి ఉండవు. కాకపోతే మీకు అవేర్నెస్ చేయడానికి ఆ టెస్ట్ అయితే ఇస్తున్నాము. అది మంగళవారం, మేబీ మంగళవారం 25వ తారీఖున మీకు అందుబాటులోకి వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ 20 రూపాయల ఫీజు కట్టుకొని ఆ యొక్క టెస్ట్ రాయండి. మీకు ఖాళీ ఉన్న సమయంలో కూర్చొని రాస్తే మీకు ఏ మేరకు మీ యొక్క ప్రిపరేషన్ ఉందో కూడా తెలుస్తుంది అన్నమాట. అలాగే ఈ బుక్స్ కూడా చెప్పాను. ఇక ఆన్లైన్ క్లాసెస్లో మీరు ఎలా జాయిన్ అవ్వచ్చు అనేది కూడా చెప్తానండి. ఈ యొక్క వీడియో చూడటం ద్వారా మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మెగా టెస్ట్ కూడా రాసుకోవచ్చు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పశువర్ధక సహాయకులు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, వెటర్నరీ అసిస్టెంట్స్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందండి. వారికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ 150 మార్కులకి ఇక్కడ చెప్పామండి. వారికి కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవి మీకు సంబంధించిన క్లాసెస్ అనమాట, ఆన్లైన్ క్లాస్. మరి ఇది ఎలా జాయిన్ అవ్వాలంటే యాప్లోకి వెళ్తే ఇలా కనిపిస్తుంది. పార్ట్ ఏబి జనరల్ స్టడీస్ చెప్పాము, పార్ట్ బి ఏఎన్ఎం ఎంపీహెచ్ సబ్జెక్టు కూడా చెప్తున్నాము. లేటెస్ట్ అప్డేట్స్ అవి ఎడిట్ చేసి మీకు అందుబాటులో తెచ్చేస్తున్నాము. లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు వస్తున్నాయండి. కాబట్టి ఇదైతే జనరల్ స్టడీస్ కంప్లీట్ అయిపోయింది. ఏఎన్ఎం సంబంధించి ఎంపీహెచ్ సబ్జెక్టు కూడా 60-70% అయిపోయింది. ఎడిట్ చేసేసి అన్నీ మీకు అప్లోడ్ చేస్తున్నాం. లేటెస్ట్ వీడియోస్ ఉద్యోగం ఇచ్చే రీతిలో అయితే ఈ క్లాసెస్ మీకోసం అందుబాటులో తెచ్చాం. అలాగే టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా తయారు చేస్తున్నాం. ఇప్పుడే మీరు జాయిన్ అయిపోతే హ్యాపీగా మీరు ప్రిపరేషన్కి సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట. కాబట్టి హ్యాపీగా జాయిన్ అయిపోండి. కేవలం 1999 అంటే 2000కి ఆన్లైన్ క్లాసెస్ అనేది. మరి ఎలా జాయిన్ అవ్వాలి సార్ అనేది, యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా జాయిన్ అవ్వాలో నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇవన్నీ ఈ యొక్క మన క్లాసెస్ అండి, ఆన్లైన్ క్లాసెస్, అందుబాటులో ఉన్న క్లాసెస్. ఇది చూడండి. ఇక యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇది చూస్తే హ్యాపీగా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుంటారు. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళండి. యాప్లు డౌన్లోడ్ చేసుకుని అక్కడేగా మనం వివిధ రకాలైన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని ఇక్కడ టైప్ చేయండి. జయదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే ఇలా కనిపిస్తుంది. మన లోగో కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఆ నెక్స్ట్ వెంటనే ఇలా కనిపిస్తుంది అనమాట. వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుంది. ఇక్కడ కనుక చూసినట్టయితే ఒక చిన్న పని చేయాలి, వినండి మీరు. లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయొద్దు. మీరు క్లిక్ చేయాల్సింది ఏది, యూజ్ అనదర్ మెథడ్, దీని మీద క్లిక్ చేయండి. కింద ఉన్న దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా డైలాగ్ బాక్స్ అనేది మీకు కనపడుతుంది. ఇక్కడ 90 నా నెంబర్ వస్తున్నా, మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాలి. మీరు ఏ సెల్లో చూస్తారో ఆ సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటే దానికి క్లాసులు అయితే వస్తుంది. దీనికి నా నెంబర్ ఇచ్చుకున్నాను కాబట్టి ఓటీపీ నాకు వస్తుంది. ఓటీపీ కనుక ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇలా వస్తుంది. చూడండి, ఏపీ ఎనర్జీ అసిస్టెంట్స్ జూనియర్ లైన్ మ్యాన్ అని మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారప్పుడు ఇది వచ్చింది. కాకపోతే ఇక్కడ స్టోర్ అని ఉంది చూడండి. ఈ స్టోర్ మీద కనుక క్లిక్ చేస్తే, స్టోర్ మీద క్లిక్ చేస్తే ఏమేం క్లాసులు ఉన్నాయి మొత్తం వస్తాయండి, మొత్తం వస్తాయి. కాబట్టి ఇదిగోండి, ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్సే. ఎలా కనిపిస్తుంది, ఇది ఎలా కనిపిస్తుంది. దీన్ని పైకి కిందికి కనుక స్క్రోల్ చేస్తే ఇంతకుముందు మీకు కనపడిన విధంగా ఏఎన్ఎం ఆర్ ఎంపీహెచ్ఏ క్లాసెస్ అనేవి కనపడదు. దాని మీద క్లిక్ చేస్తే ఇలా మీకు వస్తుంది. ఈయనైతే ఎనర్జీ అసిస్టెంట్ చేశారు కాబట్టి ఇలా వచ్చింది. కాబట్టి ఇక్కడ బై నవ్ అనేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏఎన్ఎం క్లాసెస్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే ఇక్కడ పేమెంట్ గేట్వే ఉంటుంది. మీ యాప్లోనే ఫోన్పే ద్వారా చేసుకోవద్దుగా. ఫోన్పే ఉంది, ఈ ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోన్పే ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఈ ఫీజెస్ కట్టుకోవచ్చు. అలా ట్రాన్సాక్షన్ అయినప్పుడు 30 సెకండ్స్ 1 మినిట్ కనుక వెయిట్ చేస్తే ఈ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అన్న తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్ క్లాసెస్ అనేవి వస్తాయి. ఇక్కడ ఎనర్జీ అసిస్టెంట్స్ కనపడింది కాబట్టి మీ క్లాసెస్ కూడా ఎట్లానే వస్తాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, బిట్స్. అలాగే ఏ కోర్సు కొన్నా ఏపీ స్కీమ్స్ అనేవి ఫ్రీగా ఇస్తాం. ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు సంబంధించిన 350 రూపాయలు ఇక్కడ మీకు ఫ్రీ అనేది వస్తుందన్నమాట. సాఫ్ట్ కాపీ ఇస్తాం, బుక్ కాదండి, సాఫ్ట్ కాపీ ఇందులోనే పెడతాం, అది చదువుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇదిగోండి, ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. కేటగిరీ 1 సంబంధించిన ఇవన్నీ 1 ఇయర్ వ్యాలిడిటీ మొత్తం. ఇదిగోండి, ఇవన్నీ బుక్స్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయండి. కాబట్టి హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇక
ఇవి ఈరోజు మనం ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. ఏపీపీఎస్సీకి అయితే నియామకానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన సమాచారం లేటెస్ట్గా వచ్చింది కాబట్టి మీకు అందిస్తున్నాను. కాబట్టి ఇక వచ్చే నోటిఫికేషన్ 99,000 అన్నాం చూసారా, అదే 1,00,000 పోస్టులపై దాటితే ఈ 99,000 పోస్టులన్నీ ఏపీపీఎస్సీ ద్వారా ఇస్తారు. ఏపీపీఎస్సీ ద్వారా గ్రామ వార్డు సచివాలయంలో మీ పోస్టులు అయితే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ మీకు లేటెస్ట్ క్లాసెస్ చక్కగా మంచి క్లాసెస్ అయితే తయారు చేసి అందిస్తున్నాం. ఎగ్జామ్ నోటిఫికేషన్ పడేలోపు మీకు అన్ని క్లాసెస్ చక్కగా టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా ఒక సిస్టమేటిక్గా క్రమ పద్ధతిలో మీకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. అలాగే బుక్స్ కూడా తీసుకుంటే ప్రతి మార్కు విలువైందే. ఆ పార్టీ ఏముందిరా సార్ 50 మార్కులు నా సబ్జెక్ట్ వచ్చి అంటే నీకులాగా అందరు రాస్తారు. 100 మార్కుల్లో 60-70 తెచ్చుకుంటారు. అక్కడక్కడే ఉంటారు. పార్టీలో ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి ఈసారి ఉద్యోగం గ్యారెంటీ. సబ్జెక్ట్ అందరికీ వచ్చింది. ఎక్కడ తేడా కనపడిద్ది, డిఫరెన్స్ కనపడిద్ది అంటే పార్టీలో ఎక్కువ మార్కులు వస్తే వారికే ఉద్యోగం గ్యారెంటీ వచ్చేది. కాబట్టి ఈ బుక్స్ కూడా మీరు ఫోన్పే ద్వారా తీసుకొని హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే మన వీడియో వీక్షిస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనడాలు.